ఈ పునరుత్థానపు ఆదివారమున మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. పాటల్లో ఇప్పటి వరకు నాయన మీరు తోడుగా ఉన్న విధానం కొరకు మీకు వందనాలు. ఇప్పుడు మేము శ్రేష్టమైన వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళుచున్నాం. మీ ఆత్మచేత నన్ను నింపండి. మీరు నా ప్రక్కన నిలిచి మీ మాటలు నా నోట ఉంచమని. మీ మాటలు రోగికి ఔషధం వంటివి, వ్యాధికి మందు వంటివి ప్రవ్వ. అట్టి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడమని నాయన మీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ నింపమని, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయముతో మీరు మాట్లాడమని, ఈ యొక్క ఆరాధన పైన మీరు నాయకులుగా అధ్యక్షులుగా ఉండమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అయితే మీరు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చాలు. దేవుని వాక్యము, ఆ దేవాతి దేవుడు మనతో ఏం చెప్తా ఉన్నారంటే, ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు మీరు కనికరింపబడ్డారు. మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, కానీ ఇప్పుడు వెలుగులోనికి వచ్చారు. ఒకప్పుడు అన్య జనాంగాల్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మీరు వచ్చారు. దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించారు. ఒకప్పుడు కనికరింపబడలేదు మనము, కానీ ఇప్పుడు కనికరింపబడుతూ ఉన్నాము. ఎందుకు? మారు మనస్సు పొందినటువంటి దేవుని యొద్దకు వచ్చినటువంటి మనతో ప్రభు ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే, ఒకప్పుడు మీరు కనికరింపబడలేదు, ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, కానీ ఇప్పుడు కనికరింపబడ్డారు. ఇప్పుడు నా ప్రజలుగా ఉన్నారు, నా జనాంగంగా ఉన్నారు. మీరు ఇప్పుడు వెలుగులోనికి వచ్చారు. ఎందుకు? మీరు వెలుగులోనికి రావటానికి కారణం ఏంటి? మీరు నా ప్రజలుగా నేను చేసుకోవటానికి కారణం ఏంటి? మీరు కనికరింపబడటానికి కారణం ఏంటి? చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మనం వచ్చాం. ఎందుకు వచ్చామండి? మనల్ని ఎవరైతే వెలుగులోనికి నడిపించారో, మనకు ఎవరైతే రక్షణ ఇచ్చారో, మనల్ని ఎవరైతే కనికరిస్తున్నారో, మన పాపాన్ని, మన ప్రతి అవిధేయతను ఎవరైతే క్షమిస్తున్నారో, ఆయన యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయ నిమిత్తం మనం వచ్చాం. ఎవరండి మనల్ని వెలుగులోనికి నడిపించింది? ఎవరు మనల్ని వెలుగులోనికి నడిపించింది? ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టాడు కదా.
చీకట్లో ఉన్నటువంటి మనకి ఒక బల్బుని కనిపెట్టి వెలుగునిచ్చాడు కదా ఆయన. కాదు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనలను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించారు. మనము చీకటిలో ఉన్నటువంటి వారము, పాపములో ఉన్నవారము, అవిధేయతలో ఉన్నవారము. అలాంటి మనలను మన పాపము నుంచి ప్రభు విడిపించి, చీకటి నుండి విడిపించి ఆయన వెలుగులోనికి మనల్ని నడిపించారు. నడిపించి మనకేం చెప్తా ఉన్నారంటే, నా గుణాతిశయములను మీరు ప్రచురపరచాలి, నా గుణాన్ని మీరు అనేకులకు తెలియపరచాలి, నా స్వభావాన్ని మీరు అనేకులకు తెలియపరచాలి, నా ప్రేమను అనేకులకు చూపించాలి. నేను ఎలాగ కనికరిస్తానో, నేను ఎలాగ కరుణిస్తానో, ఎలాగ నేను ఇతరులను ప్రేమిస్తానో అలాంటి ప్రేమను మీరు కలిగి అనేకులకు తెలియపరచు నిమిత్తము మీరు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు. ఆయన తీసుకెళ్ళి లోపల కొడుకుబెట్టండి, తీసుకెళ్ళమ్మా. వద్దు, తీయొద్దు, వాళ్ళు అటు వెళ్తున్నారు కదా, ఇంకెందుకు తీయటం. మనము వెలుగులోనికి రావటానికి కారణమైనటువంటి ఆ దేవాతి దేవుని యొక్క గుణాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క క్షమను ఎలాగ ఆయన క్షమిస్తారో అవన్నీ కూడా మనము ప్రచురము చేయు నిమిత్తము మనము చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాం. మరి అలాంటి జీవితము మనము జీవించుచున్నామా? ఆయన ప్రేమను ఇతరులకు పంచేవారిగా మనం ఉన్నామా? ఆయన యొక్క గుణాతిశయములను మనము ప్రచురపరిచేవారిగా మనం ఉన్నామా? ఇది ఈరోజు దేవుడు మీతో, నాతో, మనతో అడుగుతున్నటువంటి మాట. నా గుణాన్ని మీరు ప్రచురపరుస్తున్నారా? నా ప్రేమను ఇతరులకు మీరు చూపిస్తున్నారా? నా స్వభావాన్ని అనేకులకు తెలియపరుస్తున్నారా? నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో, నా ప్రాణాన్ని ఎందుకు ఇచ్చానో, నా రక్తాన్ని, ప్రాణాన్ని చివరి వరకు ఎందుకు దారపోసానో మీరు ఇతరులకు ప్రచురపరుస్తున్నారా? మీరు నా జనాంగం కదా, నేను మిమ్మల్ని కాపాడుతున్నాను కదా, ప్రతి ఒక్క ప్రమాదాన్ని నుండి మిమ్మల్ని తప్పిస్తున్నాను కదా, అనేకమైన అనారోగ్య బాధల నుంచి, వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతున్నాను కదా, మరి నన్ను మీరు ప్రచురపరుస్తున్నారా? నన్ను మీరు ప్రేమిస్తున్నారా? ఆ ప్రేమను ఇతరులకు చూపిస్తున్నారా అని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మారు మనసు పొంది అనేక సంవత్సరాలు అయిపోతున్నాయి. మరి ప్రభు చిత్తమేంటో మనకు అర్థమవుతుంది, కానీ ఆయన చిత్తాన్ని మనం ఇతరులకు తెలియపరుస్తున్నామా? ఇతరులకు మనం మాదిరిని కనబరుస్తున్నామా? చూడండి, ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, చీకటి కార్యాలు చేశాము, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాము. మరి వెలుగు కార్యాలు చేయాలి కదా, వెలుగు సంబంధుల వలె మనం ప్రవర్తించాలి కదా. అలాంటి ప్రవర్తన, అలాంటి జీవితము మనం ఇతరులకు చూపించగలుగుతున్నామా? మీరు చీకటిలో ఉండి వెలుగులోనికి నేను నడిపించాను కదా, నన్ను మీరు అర్థం చేసుకున్నారా? నా స్వభావం మీకు అర్థమవుతున్నదా? నా ఆలోచన మీకు అర్థమవుతున్నదా? నేను ఎంతకాలం ఎదురు చూస్తున్నాను, ఈ సంవత్సరమైనా నా కుమారుడు నన్ను అర్థం చేసుకుంటాడేమో, నా ప్రేమతో నింపబడతాడేమో, అనేకులకు నా ప్రేమను ప్రచురపరుస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. నా కుమార్తె ఎంతకాలం ఇలాగ ఉంటుంది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన యొక్క గుణాతిశయములను మనం ఎప్పుడు ప్రచురపరుస్తాం? ఆయన యొక్క చిత్తాన్ని మనం ఎప్పుడు నెరవేరుస్తాం? దావీదుతో దేవుడు ఒక మాట చెప్పారు. దావీదు నా హృదయానుసారుడు అన్నారండి దేవుడు. ఎందుకన్నారు? దావీదుకు బాగా కండలు తిరిగి ఉన్నాయి అని చెప్పారు ఆ మాట. దావీదు దేవునిని చక్కగా అర్థం చేసుకున్నాడు, దేవుని యొక్క హృదయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు, దేవుని చిత్తమేంటో ఆయన అర్థం చేసుకున్నాడు, దేవుడు ఎలాగా ఆలోచిస్తారో ఆయనకి తెలుసు.
మరి ఇంతకాలం నుంచి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, ఇంతకాలం నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. మరి దేవుని చిత్తమేంటో, దేవుని హృదయం ఏంటో మనకు అర్థమైందా? అర్థమైందండి. దేవుని వాక్యము దినదినము దినదినము వారము వారం వెంబడి వారము వారం వెంబడి వారం మనం వస్తున్నాం. కానీ దేవుని చిత్తమేంటో మనకి ఇంకా అర్థం కాకపోతే, దేవుని ఉద్దేశాలేంటో అర్థం కాకపోతే, దేవుని చిత్తమేంటో మనకి ఇంకా కూడా అర్థం కాకపోతే, ఎప్పుడు ఆయన గుణాతిశయాలను మనం ప్రచురపరుస్తాం? తల్లి హృదయము తండ్రి హృదయము బిడ్డకు తెలియకపోతే ఎప్పటికీ ఇంకా తెలుసుకుంటాం మనం? మనం చిన్నపిల్లలం కాదు కదా, మనం పాలు తాగే ప్రాయంలో లేము కదా. మారు మనసు పొంది అనేక సంవత్సరాలు అయిపోతున్నాయి. ఆయన యొక్క గుణాతిశయాలను మనం మనం ప్రచురపరచాలి కదా. మారు మనసు పొందినటువంటి దినాలలో మాకంటే ముందు సేవ చేస్తున్నటువంటి వారు పాటలు పాడుతున్నప్పుడు, ప్రసంగాలు చేస్తున్నప్పుడు, లేకపోతే వ్యక్తిగత పరిచర్య చేస్తున్నప్పుడు వెనకున్న మేము చిన్నవారం అనుకునేవాళ్ళము, మేము ఎప్పుడు దేవుని పని చేస్తామో, మేము ఎప్పుడు వ్యక్తిగత పరిచర్య చేస్తామో, మేము ఎప్పుడు పాటలు పాడాలో అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. నాతో పాటు కొద్దిమంది చిన్నవాళ్ళు ఉన్నారు. నాతో పాటు యేసుదాస్ ఉన్నాడు, నాతో పాటు మురళి ఉండేవాడు, ఇంకా నాతో పాటు కొద్దిమంది చిన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆతృతగా దేవుని పని చేద్దామా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. దేవుని పని చేస్తున్నటువంటి మా సహోదరులతో కలిసి వాళ్ళ బ్యాగ్ అయినా ఇచ్చుకుని వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళొద్దాం అనుకునేవాళ్ళం. నేను కూడా దేవుని సేవలో పాలి భాగస్తుడను లేదా పాలి భాగస్తురాలను అని నేను అనుకోవాలనే తాపత్రయంతో మారు మనసు పొందినటువంటి దినాలలో మేము అలా ఉండేవారం. ఎందుకనంటే ఈ పని అందరూ చేయలేరు. దేవుడు అనేకులను పిలవలేదు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా? ప్రభువా, మీ పని నేను చేయగలనా? మీరు నన్ను ఏర్పరచుకున్నారా? ఆ రోజుల్లో వారి బ్యాగ్ అయినా ఇచ్చుకుని, అన్న నేను మోస్తాను, నేను కూడా వస్తాను అని అంటే వాళ్ళు అనేవాళ్ళు, తమ్ముడు మీకు టైం ఉంది అనేవాళ్ళు. తీసుకెళ్లేవాళ్ళు కాదు. వ్యక్తిగతంగా ఎవరితోన్నా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, అన్న నేను వస్తామంటే తర్వాత వద్దురులే తమ్ముడు అనేవాళ్ళు. ఎప్పుడెప్పుడు పాటలు పాడదామా, ఎప్పుడెప్పుడు వాక్య పరిచర్య చేద్దామా అని కనీసం వారిని బండి మీద ఎక్కించి తీసుకుని వెళదాం అనుకునేవాడిని నేను. ఆ రోజుల్లో బైక్ ఎవరికి లేదు, ఇంచుమించు ఒక ఇద్దరికే ఉంది. వాళ్ళు కూరగాయలు తెస్తాకెళ్తే వాళ్ళతో పాటు కూరగాయలు తెద్దాకి వెళదామని మేము అనుకునేవాళ్ళం. ఏమైనా మీటింగులు జరిగినప్పుడు కూరగాయలు తెచ్చేవాళ్ళం. వాళ్ళతో తిరిగితే దేవుని ఆత్మ మనల్ని కూడా వెంటాడుతుంది, దేవుడు మనల్ని కూడా పట్టుకుంటారని అలాంటి ఆశలు, కోరికలు ఉండేవి, నాకు ఉండేవి. మరి నాతో పాటు ఉన్నవారికి కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు ప్రభు మనకు రక్షణ ఇచ్చారు కదా, ఆయన జీవాన్ని ఇచ్చారు కదా, ప్రమాదాల నుండి కాపాడుతున్నారు కదా, మరి ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం ప్రచురపరుస్తాం? ఆయన ప్రేమను మనం క్రియల్లో ఎప్పుడు చూపిస్తాం? కాబట్టి దేవుడు ఈరోజు మనతో అడుగుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నిన్ను చీకటిలో నుండి నేను వెలుగులోనికి తెచ్చాను కదా. ఒకప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావు, ఒకప్పుడు పాపములో ఉన్నావు, ఒకప్పుడు మురికిలో అగాధంలో ఉన్నావు, కానీ ఇప్పుడు వెలుగులోనికి నేను నిన్ను తెచ్చాను కదా. మరి నన్ను ప్రచురపరుస్తావా? నన్ను ప్రేమిస్తావా? నా కొరకు నన్ను గూర్చి అనేకులకు నువ్వు చెబుతావా? నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో నువ్వు అనేకులకు చెబుతావా? నేను ఎలాగ నీ కొరకు శ్రమ పడ్డానో అనేకులకు చెబుతావా నీవు? ఆయన ప్రాణమును రక్తమును దారపోసారండి మన కొరకు. దాన్ని మనం ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు ప్రచురపరచాలి? మిమ్మల్ని రాజులైన యాజకులుగా నేను చేశాను. ఒకప్పుడు మీరు ప్రజలు కాదు, ఇప్పుడు నా ప్రజలు, మీరు నా సొత్తు, నా జనాంగము. మీ మీదకి ఎవరిని నేను రానీను, ఏ ప్రమాదము రానీను, నేను చూసుకుంటా. కానీ మీరు నా పని చేస్తారా? చేస్తారండి పని?
దేవుని పని చేసేటప్పుడు అనేకమైనటువంటి అవాంతరాలు కూడా ఎదురవుతాయి. ప్రార్థన చేద్దామంటే అవాంతరాలు ఎదురవుతాయి. దేవుని పని చేయాలంటే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. మన దారిలో అడ్డు వచ్చే ప్రతి ఆటంకాన్ని పక్కన పెట్టే అంత ధైర్యాన్ని ఇమ్మని మనం ప్రభువుని అడగాలి. ప్రారంభంలో దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు చాలామంది అనుకున్నారు చక్కగా పౌడర్ రాసుకుని, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని స్టేజ్ ఎక్కి పాటలు పాడతాడు ఈయన అనుకునేవాళ్ళు చాలామంది. తర్వాత కాలంలో నాకు చెప్పారు కొద్దిమంది, ఇట్లాగా పాటలు పాడాలంటే గబగబా వెళ్ళిపోయి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని స్టేజ్ ఎక్కేస్తాడు, ఈయన ఫెయిర్ అండ్ లవ్లీ మీదే ఈయన దృష్టి అంతా అన్నారు. కాలక్రమేణా నన్ను విమర్శించిన వారందరూ దేవుని సువార్తను చేయలేకపోయారు, కానీ ఎందుకనో దేవుడు నన్ను మాత్రం విడిచిపెట్టలేదండి. దేవుడు నా ద్వారా తన పరిచర్యని అన్నడు ఆపలేదు. నేను ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ దేవుడు నన్ను వాడుకుంటూనే ఉన్నారు. చిన్నగానో పెద్దగానో నాకు తెలిసినంత వరకు, దేవుడు నన్ను బలపరిచినంత వరకు నేను దేవుని పరిచర్య చేస్తూనే ఉన్నాను. ఎక్కడ ఆగిపోవటం కానీ వెనుదిరిగిపోవటం కానీ ఎన్నడూ లేదు. చాలామంది అనేక మార్లు ప్రార్థనలో మాట్లాడుతూ ఉంటారు, జీవితం తక్కువ ప్రసంగం ఎక్కువ, జీవితమేమో తక్కువ ప్రసంగం చాలా ఎక్కువ అని మాట్లాడతారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప కొలది నేను వాక్యం చెప్తాను. నాకు జీవితం తక్కువే ఉంది, నా ప్రసంగం ఎక్కువే ఉంటుంది. కానీ మరి నీకు జీవితం ఉంటే నువ్వు చెప్పొచ్చు కదా వాక్యం. జీవితాలు ఎక్కువగా ఉన్నవారు, ఎక్కువగా క్రియలు కనబరిచేవారు వాక్యాన్ని చెప్పండి, చెప్పగలరా? చెప్పలేరు. అపవాది అనేకుల ద్వారా మన యొక్క సువార్తను, మన యొక్క పరిచర్యకు అడ్డుపడుతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మనం చెవిటి వారిగా వెళ్ళిపోవాలి, నన్ను కాదులే అనుకోవాలంతే. ఈ రోజున ప్రభు మనతో అడుగుతున్నారు, మన సమాధానం ఏంటి? ఎప్పుడు మనము ఆయన గుణాతిశయాలను మనం ప్రచురపరుస్తాం? ఆయన గుణమేంటో మనకు అర్థమైందా? అసలు ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతున్నదా? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో, తన ప్రాణాన్ని రక్తాన్ని ఎందుకు దారపోస్తున్నారో మనకి పూర్తిగా అర్థమైందా? అర్థమైతే మనం అక్కడే విరిగిపోతాం, మన స్థితి అంతా ఒప్పుకుంటాం. ప్రభువా నా స్థితి ఇదయ్యా. అయినప్పటికీ తెలిసి చూడండి, మనలో ఎన్ని అవిధేయతలు ఉన్నాయో ఎవరికి తెలుసండి? మనలో ఎవరికి తెలుసు? మనలో ఎంత అవిధేయత ఉందో ఎవరికి తెలుసు? ముందు మనకు తెలుసు. మనం ఎంత లోతైన పాపంలో ఉన్నామో మొట్టమొదటిగా మనకు తెలుసు, ఆ దేవాతి దేవునికి తెలుసు. అవునా? మనకి ఏమాత్రము చదువు రాదని మన యజమానుడికి తెలుసండి. తెలిసి ఉద్యోగం ఇస్తాడా? ఈ ఉద్యోగానికి ఇతడు అనర్హుడు, అయినప్పటికీ ఇతనికి ఉద్యోగం ఇస్తున్నాను అని ఎవరైనా చెప్పగలరా? చెప్పరు. ఎందుకనంటే అతను ఉద్యోగానికి పనికిరాడు. తెలిసి ఎవరు ఉద్యోగం ఎవరుగా? మంచి సీట్లో కూర్చోబెడతారా? ఎండి సీట్లో కూర్చోబెడతారా? అతనికి ఏమీ తెలియదు, తీసుకెళ్ళి కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. కానీ ఏమాత్రము యోగ్యత లేని మనలను ఆ దేవాతి దేవుడు ఎక్కడ పెట్టారండి? వీళ్ళు నా ప్రజలు, నా సొత్తు, నా జనాంగము అంటున్నారు దేవుడు. మనలో ఉన్న సమస్త కల్మషము ఎరిగి కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. మనం ఇతరులో ఉన్నటువంటి చిన్న లోపాన్ని సహించలేం, ఇతరులో ఉన్నటువంటి చిన్న తప్పును పొరపాటును మనం ఓర్చుకోలేం. ఇదండి దేవుని గుణం అంటే, ఇదే దేవుని విధానం అంటే. ఇది కాదండి. దేవుని యొక్క ప్రేమను మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవారు, దేవునికి లోబడేవారు, దేవుని చిత్తానికి లోబడేవారు ఎలా ఉంటారు తెలుసా? ఒకసారి చూడండి, రోమియోలకు రాసిన పత్రిక రోమియోలకు రాసినటువంటి పత్రిక చూడండి. 12వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక పేజీ నెంబరు 142, 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి
దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సజీవ యాగముగా శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీకు యుక్తమైనది. మీరు చాలు చూడండి. కాబట్టి సహోదరులారా, నా సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించండి. సజీవ యాగము అంటే ఏంటండి? సజీవ యాగము అంటే ఏంటి? పోనీ బలియాగము అంటే తెలుసా? బలియాగం తెలీదా? ఒక పొట్టేలును తీసుకెళ్ళి దేవునికి బలి అర్పిస్తూ ఉంటారు కదా, అది బలియాగము. కానీ మరి సజీవ యాగము అంటే మనం బ్రతికే ఉండాలి కానీ చనిపోవాలి. బ్రతికే ఉండాలి, చనిపోవాలి. ఏంటి బ్రతికుంటాం ఏంటి, చనిపోవటం ఏంటి? మనము శరీరానుసారంగా మనం బ్రతికే ఉండాలి, కానీ శరీర కోరికలు మనలో ఉండకూడదు. శరీరాన్ని అనుసరించి మనం ప్రవర్తించకూడదు. మనం ఈ లోకంలోనే ఉండాలి, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారితో మనము ఈ లోకంలో ఉన్నటువంటి క్రియలు మనలో కనబడకూడదు. మనం ఈ లోకంలోనే ఉండాలి, ఈ లోకము యొక్క క్రియలు మనలో కనబడకూడదు. మనం బ్రతికే ఉండాలి, మనం చనిపోవాలి. ఈ లోక ఆశలకు ఆలోచనలకు మనం చనిపోవాలి. మనం బ్రతికే ఉండాలి, సజీవముగా ఉండాలి, యాగముగా ఉండాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైనది అంటే అంగీకారమైనది, దేవుని దృష్టిలో విలువైనది. దేవుని దృష్టిలో విలువైనటువంటి భక్తి ఏదయ్యా అంటే సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి అప్పగించాలి. వింటున్నారా ప్రియులారా? సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి అప్పగించాలి. అపోస్తుడైన పౌలు చెప్తా ఉన్నాడు, గలతీ పత్రిక ఒకసారి చూడండి. సజీవ యాగం అంటే ఏంటో ఆయన కూడా చెప్తున్నాడు అక్కడ. 2వ అధ్యాయము 20వ వచనం చదమ్మా. నేను క్రీస్తుతో కూడా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన చాలు. ఎలా జీవిస్తున్నాడంట? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను బ్రతికున్నానని మీరు అనుకుంటున్నారా? నేను శరీరానుసారంగా బ్రతికే ఉన్నా, కానీ నేను క్రీస్తుతో కూడా మరణించాను. నేను సిలువ వేయబడ్డాను. ఇకను జీవించువాడును నేను కాదు. నేను ఎప్పుడో చచ్చిపోయా. నా ఆలోచనలు ఎప్పుడో చనిపోయినాయి. నా ఉద్దేశాలు ఎప్పుడో చచ్చిపోయినాయి. సౌలు ఎప్పుడో నాలో చనిపోయాడు, కానీ ఇప్పుడు నాలో ఉన్నది క్రీస్తే. నేను క్రీస్తునందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. చాలామంది నా కొరకు నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నా హృదయానికి ఏది అనిపిస్తే అదే మాట్లాడతాను, నేను సూటిగానే మాట్లాడతాను అంటారు. అది గొప్ప అనుకుంటారు. లోకంలో ఉన్నవారేమనుకుంటారు? నా హృదయానికి ఏది కరెక్ట్ అంటే అదే మాట్లాడతా, నేనేది దాచుకోను అని గర్వంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను ఇప్పుడు బ్రతికున్నాను అనుకుంటున్నారా? నేను ఎప్పుడో చనిపోయా. ఆ దమస్కా మార్గంలో ప్రభు ఎప్పుడైతే నన్ను దర్శించారో అప్పుడే నేను చనిపోయాను. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితం నాది కాదయ్యా. నా కొరకు తనను తాను అప్పగించుకునిన యేసుక్రీస్తే నాలో ఉన్నారు. ఆయన బ్రతుకుతున్నారు నాలో. ఇది సజీవ యాగం అంటే.
సజీవ యాగం అంటే ఏంటంటే మనం బ్రతికే ఉండాలి కానీ చనిపోవాలి. ఈ లోకంలో ఉండాలి, ఈ లోక ఆశలు మనలో ఏమీ కనపడకూడదు. మనం శరీరానుసారంగానే ఉండాలి, శరీరానుసారమైనటువంటి ఆలోచనలు కోరికలు మనలో కనబడకూడదు. దేవుని యొక్క సంబంధులు శరీరాశలను అన్నిటినీ సిలువ వేసి ఉన్నారు. మనం సిలువ వేసేయాలి. అలాగ మనము జీవించినప్పుడే మనము ప్రభువుకి ఆయన జీవితాన్ని మనం ప్రచురపరిచిన వారం అవుతాం. పౌలు ఎంతమందికి మాదిరిగా ఉన్నాడు? ఎంతమందికి మాదిరిగా ఉన్నాడండి పౌలు? చూడండి ఒకసారి మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యోదయ సంఘము వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే వారు విని నన్ను బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచిరి. చూడండి, పిమ్మట సిరియా కిలికియా ప్రాంతాల్లోనికి వచ్చాడండి పౌలు. పౌలు గురించి వారు విన్నారు కానీ పౌలును చూడలేదు. వారికి నా ముఖ పరిచయం తెలియదు, కానీ మునుపు మనల్ని హింస పెట్టాడు కదా, సంఘాన్ని పాడు చేశాడు కదా, అనేకులను చెరసాల్లో వేశాడు కదా, అనేకులను మరణానికి అప్పగించాడు కదా, కానీ ఈ రోజున అదే సువార్తను ప్రకటిస్తున్నాడే, అదే క్రీస్తును ప్రకటిస్తున్నాడే అని నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. ఈ రోజున నీ జీవితాన్ని బట్టి రక్షింపబడినటువంటి సహోదరుడు కానీ సహోదరి కానీ నీ జీవితాన్ని బట్టి అనేకులు దేవుని మహింపరుస్తున్నారా? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటం అంటే ఏంటి? నిన్ను బట్టి నన్ను బట్టి అనేకులు దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి, దేవుడిచ్చే క్షమాపణ ఎంత విలువైనదా, దేవుడు ఇలాంటి జీవితాన్ని ఇస్తారా అని అనేకులు ఆశ్చర్యపడిపోతున్నారు పౌలును బట్టి. మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతాన్ని ప్రకటిస్తున్నాడే. ఒకప్పుడు ఇతను పాపంలో ఉండేవాడు కదా, ఒకప్పుడు ఇతను త్రాగుబోతు కదా, ఒకప్పుడు ఏది పడితే అది మాట్లాడేవాడు కదా, కానీ ఇప్పుడు ఇంత చక్కగా మాట్లాడుతున్నాడే. ఇతని జీవితాన్ని ఎవరు మార్చారు? ఇతడు ఇలాగ మారటానికి కారణం ఏంటి? ఇతని జీవితాన్ని మార్చింది ఎవరో కానీ అతను చాలా గొప్పవాడండి. ఇతను నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు. ఒకప్పుడు రమణన్నయ్య పరిస్థితి ఎలా ఉండేదంటే, నిజామాబాద్లో రమణన్నయ్య ఉన్నారు. ఆయన అన్ని పనులు ఆయనకు వచ్చు. ఆయన గుళ్ళు కడతారు, బిల్డింగులు కడతాడు, వడ్రింగ్ పని చేస్తాడు. ఆయనకి రాందంటూ ఇంచుమించు ఏది లేదు, ఏది చెప్తే అది చేస్తాడు. అన్ని తెలివితేటలు ఉన్నాయి ఆయనలో, కానీ ఎంతో సంపాదించినప్పటికీ కూడా ఇంటికి ఏమీ వెళ్ళేది కాదు, ఇంటికి ఏమీ వెళ్ళేది కాదు. మరి ఎందుకనో ఏం జరిగిందో తెలియదు, కానీ తన భార్య కిరసనాలో ఏదో పోసుకుని అంటించేసుకుంది. అన్నయ్య ఏమో తాగుబోతూ, మరి ఆ పరిస్థితిని భరించలేక ఎందుకో అక్క ఏం చేశారంటే కిరసనాయిలు లేకపోతే కిరోసిన్ తన మీద పోసుకుని అంటించేసుకుంది. తన శరీరం అంతా కాలిపోయింది, తన శరీరం అంతా కాలిపోయింది. చూడటానికి ఎలా ఉంటారంటే చూడలేం, ఆ ముఖాన్ని చూడలేం, ఆమె శరీరాన్ని చూడలేం, అంత పాడైపోయింది శరీరం. మీరు చూసారా లేదో, మొన్న దేవుని సన్నిధిలో స్టేజ్ మీద నుంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా పాట పాడారు. చూసారా? ఒకప్పుడు జీవితం ఆయన రోడ్ల మీద పడిపోయేవాడు, రోడ్ల మీద దొర్లుతూ ఉండేవాడు. మంచి మంచి తెలిసిన అతనే, మంచి టాలెంటెడ్ అన్ని విషయాల్లో.
పనిలో 20 మంది 30 మంది పంపించేవాడు పనికి. అలాంటి వ్యక్తి రోడ్ల మీద దొర్లుతూ ఉండేవాడు ఒకప్పుడు. కానీ ఈ రోజున వారిద్దరూ దేవుని సన్నిధిలో నిలిచి భార్యాభర్తలు ఇద్దరు పాట పాడుతున్నారు. ఇద్దరికి అక్షరం ఒక్క రాదు. వచ్చనుకున్నారా? డిగ్రీ చదవలేదు వాళ్ళు, కానీ ఆ చివరి నుండి ఈ చివరికి వాక్యాలన్నీ రాసేస్తాడు అన్నయ్య. ఆయన ఇందులో చూసి ఆ అక్షరాన్ని అక్కడ రాసేస్తాడు. పెయింటర్ కూడా సరిపోడు, అంత నీట్గా రాస్తాడు. వాక్యాన్ని చదువుతున్నాడు, నిదానంగా దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాడు. మరి వారిని ముందు చూసిన వారు అనేకులు ఉంటారు. అరే, ఒకప్పుడు ఇతను రోడ్ల మీద దొరులుతూ ఉండేవాడు, ఇప్పుడేంటి చక్కగా దేవుని పాటలు పాడుతున్నాడు. ఒకప్పుడు వీరి జీవితము ఇలా ఉండేది కదా, ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలిచి దేవుని మహింపరిచే స్థితికి వీరు వచ్చారే. తర్వాత చూసిన వాళ్ళు మహింపరచరండి. అరే, వీరి జీవితాలు భలే ఉన్నవే. మరి అలాంటి క్రియలు మన జీవితాల్లో ఏమైనా కనబడుతున్నాయా? ఒకప్పుడు నోరిప్పితే అమ్మో వీరి నోటికి మనం చాలమండి అని భయపడిన వారు చాలామంది ఉంటారు. మరి మారు మనసు పొంది మరి మీ జీవితాన్ని మార్చుకున్నారండి మన జీవితాన్ని? అరే, ఒకప్పుడు ఈమె నోరిప్పితే మనం నుంచో లేకపోయేవారము, ఇప్పుడేంటి ఇలా సాధువై మారిపోయింది అని మనల్ని బట్టి ఎవరైనా అరే వీరు దేవుడు గొప్పవారు, ఒకప్పుడు ఇలాగ ఉండేది ఇప్పుడు ఇలా మారిపోయింది అని ఎవరైనా చెప్పగలరా? నేను గుణదల్లో ఒక అమ్మాయిని చూశానండి. భార్యాభర్తలు ఇద్దరు యవనస్తులే. ఒకసారి టీవీ నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను చేయటము ఒక రోజు 2 రోజులు లేట్ అయింది. వచ్చింది ఆవిడ నా దగ్గరికి వచ్చింది. అయిందా టీవీ అని అడిగింది. ఇంకా అవ్వలేదమ్మా చూస్తాను అన్నా. ఇటే ఎన్ని రోజులు నీ దగ్గర పెట్టుకుంటావు? నీ వల్ల అయితే అవుతుందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నీ వల్ల కాకపోతే ఎందుకు పెట్టుకుని అందే. తర్వాత కాలంలో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మరలా టీవీ చేయమని పిలిచారు. ఆమె జీవితం చూస్తే సాధువుగా మారిపోయిందండి. నేనే ఆశ్చర్యపడ్డాను. భర్తను లెక్క చేయదు, కానీ సాధువుగా మారిపోయింది. దేవుడు గొప్పవాడు. వాళ్ళిద్దరు ప్రార్థనకు వెళ్తున్నారు. జోజన్న గారి ప్రార్థనకు వెళ్తున్నారు. జోజన్న గారు తెలుసా? గంగిరెడ్ల దెబ్బలో ఉంటాడు. ఆయన చర్చికి వెళుతున్నారు. ఆవిడ జీవితం ఎలా ఉందంటే సాధువుగా మారిపోయింది. ఒకప్పుడు భర్తను లెక్క చేయలేదు, నన్ను కూడా లెక్క చేయలే. ఆడపిల్లలు మాట్లాడే మాటలు మాట్లాడలాడు, మగోడు మాట్లాడే మాటలు మాట్లాడింది. కానీ తర్వాత చూస్తే ఆమె జీవితం మారిపోయింది. దేవుడు గొప్పవాడండి. చూడండి, స్త్రీలు ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నారో ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన చూడండి, పురుషులు ఎవరైనా లోబడకపోతే, దేవునిని అంగీకరించకపోతే మీరు ఎలా ఉండాలంటే మీ పవిత్ర ప్రవర్తనను బట్టి, మీ మాటను బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీ విధేయతను బట్టి, వారికి వాక్యం లేకపోయినా మీ జీవితాన్ని బట్టి వారు దేవుని సన్నిధికి వస్తారంట. ఇది నేను చెప్పే మాట కాదు, నేనేదో కల్పించి చెప్తున్నానని మీరు అనుకోవద్దు. దేవుడు ఈరోజు మనతో చెప్తున్నటువంటి మాట. మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన భర్తలు వస్తారంట. అనేక మంది భార్యలు దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందారు, కానీ వారి భర్తలను తెచ్చుకోలేకపోయారు. ఎందుకని? వారు దేవుని యందు భయభక్తులు ఎక్కడ భర్తకు చూపించలా.
వారి యొక్క భార్యల నడవడి సరిగా లేదు, వారి జీవితాలు కరెక్ట్గా లేవు. వారు దేవుని సన్నిధికి వచ్చారు కానీ వారు మంచి ప్రవర్తన తన భర్తల ముందు చూపించలేకపోయారు. చూడండి, అపోస్తుడైన పౌలు ప్రసంగిస్తుంటే ఒక స్త్రీ శ్రద్ధగా ఉంటుందండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటుంది. అప్పుడు ఆమె హృదయాన్ని దేవుడు తెరిచారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారో వారి హృదయాన్ని దేవుడు ఖచ్చితంగా తెరుస్తారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆవిడ వెళ్ళింది, మాట్లాడింది తన భర్తతో, ఏడ్చింది, కన్నీరు గార్చింది, వాక్యాన్ని చెప్పింది, తన ప్రవర్తనను ఆయనకి చూపించింది. కుటుంబం మొత్తం వచ్చి మారు మనసు పొందారు, బాప్టిజం తీసుకున్నారు. ఈ రోజున మారు మనసు పొంది 10 సంవత్సరాలు అయిపోతుంది, 15 సంవత్సరాలు అయిపోతుంది, కానీ భర్తలు మారలేకపోతున్నారు. మారుతున్నారండి భర్తలను తెచ్చుకోలేకపోతున్నారు. ఎందుకు? మీ పవిత్ర ప్రవర్తన మీ భర్తలకు చూపించలేకపోయారు. మీ యొక్క జీవితము వారికి విలువగా కనబడలేదు. మీ జీవిత విధానంలో క్రీస్తు వారికి కనబడలేదు. ప్రభు మనతో అడుగుతున్నది ఏంటంటే, మీరు నన్ను ప్రచురపరుస్తున్నారా? మాటల్లో నా ప్రేమను చూపిస్తున్నారా? క్రియల్లో నా ప్రేమను చూపిస్తున్నారా? మీ జీవిత విధానంలో నేనున్నానా? ఇది దేవుడు అడుగుతున్నారు. మీరు నాకు బాహ్యంగా వస్తున్నారు, కానీ నేను బాహ్యంగా చూస్తున్నాను అనుకుంటున్నారా? మీరు స్నానం చేసి చక్కగా వచ్చారని నేను చూస్తాను అనుకున్నారా? నేనేం చూస్తానో తెలుసా? ప్రభు మనలో ఏం వెతుకుతున్నారో తెలుసా? ప్రభు హృదయం మనలో ఏం వెతుకుతుందో తెలుసా? చూడమ్మా, కిందకి చదువు. మూడో వచనం. జడలు అల్లుకొనటియు, బంగారు నగులు పెట్టుకొనటియు, వస్త్రములు ధరించుకొనటియును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి దేవుని దృష్టిలో విలువైనది ఏంటో తెలుసా? సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము మీ అంతరంగ స్వభావము, అది దేవునికి విలువైనది. ఈ రోజున ఇంతకాలం దేవుని వాక్యం విన్నటువంటి మనము దేవునికి ఏది విలువైనదో మనకి ఇంకా అర్థం కాల. దేవుడు దేన్ని వెతుకుతున్నారో మనకు అర్థం కాల. దేవుడు మన జీవితంలో దేన్ని ఆశిస్తున్నారో మనకు తెలియట్లేదు. జడలు అల్లుకొనటియు, బంగారు నగలు పెట్టుకొనటియు, మంచి వస్త్రాలు ధరించుకొనటియు, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు. దాని మీదే మీ దృష్టి ఉండకూడదు. అదే విలువైనదని నీవు నమ్మకూడదు. అది విలువైనది కాదు. అది ఈ లోకానికి మంచిదే. ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు, ఒక విందుకు ఆహ్వానించినప్పుడు, లేదంటే ఒక వివాహానికి ఆహ్వానించినప్పుడు మంచి వస్త్రాలు కట్టుకోండి, మంచి దుస్తులు వేసుకోండి, ఉంగరాలు పెట్టుకోండి, చక్కగా జడేసుకుని వెళ్ళండి. అది మంచిదే. కానీ అదే విలువైనదని మీరు అనుకోవద్దు. దానికంటే దేవుని దృష్టిలో విలువైన అలంకరణ ఉంది. దేవుని దృష్టిలో విలువైనటువంటిది ఇంకా ఉంది. దాన్ని మీ నుండి దేవుడు ఆశిస్తున్నారు. సాధువైనట్టు మృదువైనట్టు గుణము ఆయనకి కావాలి. అలాంటి గుణాన్ని మనము సంపాదించామా? ఆ గుణాన్ని ఇతరులకు మనం చూపిస్తున్నామా? ఆ ప్రేమను ఇతరులకు చూపిస్తున్నామా? ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించగలిగితే మనం క్రీస్తును ప్రచురపరిచిన వారమే. చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాన్ని నేను చూపిస్తున్నాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవు. ఇంకను ఆ పాత స్థితితోనే, పాత జీవితంతోనే, పాత ఆలోచనలతోనే మనం ప్రభు సన్నిధికి వస్తే ఎప్పటికి మనం ఆయన్ని ప్రచురపరుస్తాం? ఎప్పటికి ఆయన్ని ఘనపరుస్తాం? మనం ఇతడు నా కుమారుడు, ఇతడు నా స్వరూపంలో ఉన్నాడు, ఇతడు నన్ను మహింపరుస్తాడు అని దేవుడు మనల్ని చేశారు, మనల్ని ఇంకా కాపాడుతున్నారు.
కానీ ఆయన గుణాన్ని మనం తెలుసుకోలేము, ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకోము. ఇంకనూ మన పాత స్థితిలోనే మనం కొనసాగుతూ ఉంటాం. దేవుని దృష్టిలో ఏది విలువైనదో మనకి ఇంకా అర్థం కాల. దేవుని దృష్టిలో మొదటి పేజీయే మనకు అర్థం కాల. ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా ఆయన మనం అర్థం చేసుకోలేకపోతే ఇంకెప్పటికీ దేవుణ్ణి అర్థం చేసుకుంటాం? ఫ్రాన్స్ దేశంలో మేడం గయోన్ అని ఒక రాజకుమార్తె ఉండేవారు. ఆమె అద్దం ముందు నిలబడి గంట 2 గంటలు చక్కగా రెడీ అయ్యేవారు. తన రాజ్య భవనానికి, రాజ్య నగరికి వెళ్ళాలంటే 2 గంటలు రెడీ అయ్యేవారు ఆవిడ. ఆమె తన శరీరం పైన అంత సౌందర్యాన్ని మెరుగులు దిద్దుకునేది. చక్కగా జడలు వేసుకునేది, బంగారు నగలు పెట్టుకునేది, ఉంగరాలు పెట్టుకునేది, అన్నీ చక్కగా రెడీ అయ్యి రాజనగర్కి వెళ్ళేది. కొన్ని సంవత్సరాలకి ఆమె జీవితం ఏమైపోయిందంటే తలక్రిందులు అయిపోయింది. ఎందుకనంటే ఆమెకు ఒక వ్యాధి వచ్చింది. ఆమె శరీరం అంతా పాడైపోయింది. ఆమె శరీరం అంతా మచ్చలు వచ్చేసినాయి. శరీరం అంతా ముడతలు పడిపోయింది. మొత్తం శరీరం అంతా చికాకు అయిపోయింది. అప్పుడు ప్రభు దగ్గర కూర్చుందండి ఆవిడ. కూర్చుని ప్రభువుని వెతికింది. వెతికి 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 తన యొక్క పూర్తి పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు ఆవికి ఆత్మ సౌందర్యాన్ని ఇచ్చారు. ఈ లోకస్తులు ఏం చూస్తారంటే శరీర సౌందర్యాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తారండి? ఆత్మ సౌందర్యాన్ని చూస్తారు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావాన్ని చూస్తారు దేవుడు. ఆమె ఆత్మ సౌందర్యాన్ని ఇచ్చారు. పెద్ద పెద్ద బిషపులు వచ్చి ఆమె దగ్గరకు వచ్చి సలహాలు తీసుకునేవాడు. అమ్మా, ప్రార్థన చేయండి మా కొరకు, మా పరిస్థితి ఇలా ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు, మా బిడ్డలు ఇలా ఉన్నారు, మా బిడ్డలకి ఏదన్నా మా సలహా ఇవ్వండి అని పెద్ద పెద్ద బిషపులు వచ్చి ఆమె దగ్గరకు వచ్చి సలహాలు తీసుకుని వెళ్ళే స్థితిలో దేవుడు ఆమెకు అంత ఆత్మ సౌందర్యాన్ని ఇచ్చారు. జడలు అల్లుకోవచ్చు, బంగారు నగలు పెట్టుకోవచ్చు, మంచి వస్త్రాలు కూడా మనం ధరించవచ్చు, కానీ అది ఏ విలువైనదని మీరు అనుకోవద్దు. ఇది ఈ లోకానికి సరిపోతుంది, ఈ అలంకరణ ఈ లోకానికి సరిపోతుంది. కానీ దేవుని దృష్టిలో విలువైన అలంకరణ ఉంది. సాధువైనట్టు మృదువైనట్టు గుణం మనకు ఉండాలి. అలాంటి గుణాన్ని మనం సంపాదించామా? దేవుని దృష్టిలో విలువైన గుణాన్ని మనం ఎప్పటికీ సంపాదిస్తాం. ఇది విలువైనది అని దేవుడు చెప్తున్నారు. ఇది దేవుని దృష్టిలో మిగులు విలువ కలిగింది. దాన్ని మనం పట్టుకున్నామా? దాన్ని మనం సంపాదించామా? దేవుని దృష్టిలో ఏమి ఘనమైనవి, ఏవి ఘనహీనమైనవి, అవి మనం గుర్తుపడుతున్నామా? చూడండి ఒకసారి సమూయేలు 16వ అధ్యాయము, మొదటి సమూయేలు 16వ అధ్యాయము 16వ అధ్యాయము 6వ వచనం, పేజీ నెంబరు 236, పాత నిబంధన, మొదటి సమూయేలు 16వ వచనము 6వ వచనం, 16వ అధ్యాయము 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూడండి, దేవుడు ఏం లక్ష్య పెడతారంటండి? మనుషులు పైరూపాన్ని చూస్తారు,
పైనున్న అందాన్ని చూస్తారు. ఈమె చక్కగా ఉంది. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏం చూస్తారండి? ఏం చూస్తారు? అమ్మాయి ముఖం చక్కగా ఉందా, అమ్మాయి చక్కగా తెల్లగా లేకపోతే ఎర్రగా ఉందా, లేకపోతే ఇంకా మాట తీరు బాగుందా, ఆమె పళ్ళు బాగున్నాయా, ఆమె కళ్ళు బాగున్నాయా, మంచి జడ ఉందా, మంచి బంగారం ఉందా, ఇవి చూస్తారు. అవునా? ఈ లోక సంబంధాలు ఏం చూస్తారు? అవి చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తారు చెప్తున్నారు చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. యెషయాకి 7 కుమారులు ఉన్నారండి. 7 కుమారుల్లో 6 ఇంట్లో ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో గొర్రెలు కాస్తున్నాడు. ప్రియులారా జాగ్రత్తగానండి. సమూయేలు యెషయి ఇంటికి వచ్చారు. యెషయి కుమారుల్లో ఒక వ్యక్తిని నేను అభిషేకిస్తాను, నువ్వు యెషయి ఇంటికి వెళ్ళు అని సమూయేలుతో చెప్పారు దేవుడు. చెప్పినప్పుడు సమూయేలు యెషయి ఇంటికి వచ్చి నీ పెద్ద కుమారుని పిలువు అన్నారు. ఎలియాబు వచ్చాడు. ఎలియాబేనా మొదటివాడు? ఎలియాబు వచ్చాడు. వస్తే అతను హృదయంలో అనుకుంటున్నాడు, ఇదిగో దేవుడు ఎన్నుకున్నవాడు మంచి ఎత్తున్నాడు, మంచి రంగున్నాడు, మంచి కండలు తిరిగి ఉన్నాయి అని అనుకుంటున్నాడు సమూయేలు. అప్పుడు సమూయేలుతో దేవుడు చెప్తున్నారు, నీవు మనుషుల పై రూపాన్ని నీవు చూడొద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను. నేను దేని లక్ష్య పెడతాను? దేని లక్ష్య పెడతానండి? చూడండి, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. నేను దేని చూస్తున్నాను? హృదయాన్ని చూస్తున్నాను. నేను అంతరంగాన్ని చూస్తున్నాను. అతని హృదయంలో నన్ను మహింపరిచే మనసు లేదు. పెద్ద కుమారుడు చక్కగా ఎత్తుంటాడండి, మంచి బలం ఉంటుంది, మంచి కండలు తిరిగి ఉంటాయి ఆయనకి, ఎలియాబుకి. కానీ హృదయం ఎలా ఉంది అతనిది? దేవునికి అనుకూలంగా లేదు. కాబట్టి అతను పక్కన పెట్టండి అన్నారు. అతను కాదయ్యా అన్నారు. సరే నువ్వు పక్కనుండు అన్నాడు. మరొక వ్యక్తి వచ్చాడు. అతని పేరేంటి? అబీనాదాబు. ఇతనేమో అనుకున్నాడు సమూయేలు. కాదు, ఇతను కూడా కాదు, అతను పక్కన పెట్టాడు. తర్వాత షమ్మాను వచ్చాడు. ఇతను కూడా కాదయ్యా అన్నాడు. తర్వాత అతని ఇంట్లో ఉన్న కుమారులు అందరూ వచ్చారు. ఇతను కూడా కాదండి అన్నాడు. అయ్యా మీకు ఈ కుమారులేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే ఇంకొకడు ఉన్నాడండి, వాడు చిన్నోడు గొర్రెలు కాస్తున్నాడు అన్నారు. ఆయన పిలిపించవయ్యా అన్నాడు. చూడండి 18వ వచనం చదువు. 18 12. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రనివాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుని ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చాలు. ఆ కుమారుల యొక్క హృదయాలు దేవాతి దేవునికి తెలుసండి. వీరిలో ఎవరి హృదయము నన్ను మహింపరిచే మనసు లేదు, కాబట్టి వీరిని పక్కన పెట్టు అన్నాడు. ఆ చిన్నవాడు వచ్చాడు. అతడు చూడటానికి ఎలా ఉన్నాడంట? ఎర్రని వాడు, చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. కానీ అతని హృదయపు అంతరంగ స్వభావం ఎలా ఉందంటే ఇంకా చాలా అందంగా ఉంది. అది దేవునికి చాలా ఇష్టమైపోయింది. ఈ లోకంలో అందము మంచిదే. ఈ లోకానుసారంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం చక్కగానే రెడీ అయ్యి వెళ్ళాలి. కానీ ఆ యొక్క స్వభావమే మనకు విలువగా ఉండకూడదు. అది దేవుని దృష్టిలో విలువైనది కాదు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని, మనుషులు కోరుకునే వాటిని, మనుషులు దేన్నైతే ఘనంగా ఎంచుతారో అది నా దృష్టిలో ఘనహీనమైనది. వారి అంతరంగ స్వభావం నాకు కావాలి, వారి అంతరంగ స్థితి నాకు కావాలి. అలాంటి వారిని నేను కోరుకుంటున్నాను. మనం చెప్పుకున్నాం, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. మరి ఆ ఏర్పాటులో మనం ఉన్నామా? ప్రభు, ఆ ఏర్పాటులోకి నన్ను నడిపించండి అయ్యా.
మీ చిత్తంలోనికి నన్ను నడిపించండి. మీ స్వభావాన్ని నేను నేర్చుకోవాలి, మీ చిత్తాన్ని నేను నేర్చుకోవాలి, మీ ప్రేమను నేను పంచాలి. మొట్టమొదటిగా ఆ ప్రేమ నాలో కనపడాలి, మీ వాక్యం నాలో నెరవేర్చబడాలి. మీరే నాలో ఉండండి ప్రభువా. మీ గుణాన్ని నేను ప్రచురపరుస్తాను, మీ వాక్యాన్ని నేను ప్రకటిస్తాను, మీ చిత్తాన్ని అనేకులకు తెలియపరుస్తాను. అలాంటి కోరికలు, ఆశలు మనలో ఉంటే దేవుడు మనల్ని ఏమంటారు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అంటారు. ప్రభు చిత్తము మనకు అర్థం కావాలండి. ముందు ప్రభు మనల్ని ఎందుకు ఇంకనూ బ్రతికిస్తున్నారో మనకు తెలియాలి. తిని నిద్రపోదాంలే అని అనుకుంటే కాదు. నేను రక్షణలోనికి వచ్చేసాను, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాను అంటే అది కాదు. అది దేవుని దృష్టిలో విలువైనది కాదు. పురుషులతో చెప్తున్నారు, మీ శరీరాలను సజీవముగా దేవునికి అప్పగించండి. పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగంగా మీరు ఉండండి అంటున్నారు. స్త్రీలతో చెప్తున్నారు, మీ హృదయపు అంతరంగ స్వభావము మిగులు విలువ గలది, సాధువైనట్టు మృదువైనట్టు గుణాన్ని మీరు సంపాదించాలి. ఇది నా దృష్టిలో విలువైనది. దానిని మీరు సంపాదించారా? ఇది దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. దేవుడు మనలో వెతికే గుణాలు ఇవి. మనం మంచి చీర కట్టుకుని వచ్చామా, లేకపోతే పౌడర్ రాసుకుని వచ్చామా, ఏమి చూడరండి. దేవుడు మన అంతరంగ స్వభావాన్ని చూస్తారు. నేను ప్రార్థన చేసేటప్పుడు ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటానండి. నేను ఎక్కువసేపు చేయలేను. మన సహోదరులు అయితే ఇంచుమించు 10 గంటలన్నర నుంచి 12 ఆ టైం వరకు కూడా ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? మరిదాస్ అన్నయ్య, కమలాకర్ అన్నయ్య, తర్వాత రవణన్నయ్య. వీళ్ళు నిద్రకి ఎక్కువ ఆగుతారు. నిద్రకి ఎక్కువ ఆగి ప్రార్థన చేస్తూ ఉంటారు. 10:30, 11ంటికి మొదలు పెడతారు. ఇంచుమించు 12 ఆ టైం వరకు చేస్తారు. కానీ నేను చిన్న ప్రార్థనే చేస్తాను. నేను ఎక్కువ నిద్రకు ఆగలేను కాబట్టి నేను ఒకటే చెప్తాను దేవునితో, ప్రభువా, తల నెరిసిన వృద్ధుడినై మీ బాహుబలమును, మీ పరాక్రమమును, మీ చాతుర్యమును నేను వివరించేవాడిగా ఉండాలి. అందుకొరకు నన్ను బ్రతికించండి అంట. అర్థమైందా? నేను తల నెరిసిన వృద్ధుడినై, నేను వృద్ధుడిని అయిపోయే వరకు కూడా మీ బాహుబలాన్ని నేను వివరించాలి, మీ బలాన్ని నేను అనేకులకు చెప్పాలి, మీ చాతుర్యమును, మీ ప్రభావమును, మీ ప్రేమను నేను అనేకులకు తెలియపరచడం కొరకే నన్ను బ్రతికించండి అని మాత్రమే కోరుకుంటా. ఇది నా అంతరంగ స్వభావం. నా అంతరంగంలో నేనేం కోరుకుంటానంటే, మిమ్మల్ని మహిమపరచుట కొరకు మాత్రమే నన్ను బ్రతికించండి. ఈ ఒక్కటే నాకు కావాలి. మిమ్మల్ని మహింపరచని మనసు నాలో ఉంటే నన్ను తీసేయండి. ఎందుకు ప్రయోజనం? అరే, ఇతను వాక్యం చెప్పాడు, ఇలా అయిపోయాడేంటి అని అనేకులు నన్ను చూసి నవ్వుకొనుట కంటే ముందుగానే నన్ను తీసేయండి. నా అంతరంగం మిమ్మల్ని మహింపరచాలి, నా జీవితం మిమ్మల్ని మహింపరచాలి. నేను వృద్ధుడినై తల నెరిసిపోయి, తల నెరవటం అంటే జో గారు చనిపోయే వరకు కూడా వణుక్కుంటూ వణుక్కుంటూ వచ్చి గంట సేపు వాక్యం చెప్పేవారు. ఆయన జీవితంలో ఏ మచ్చ డాగు ఎక్కడ కనబడదు. మనకి కనబడుతుందా? అలాంటి జీవితం నాకును మీరు దయచేయండి. ఆయన జీవించిన జీవితంలో ఎక్కడో ఒక 5% అయినా నాకు దయచేయండి. ఆయన వలె చివరి వరకు నిలిచి మీ ప్రేమను, మీ బలమును, మీ చాతుర్యమును, మీ చిత్తమును, మీ వాక్యమును ప్రకటించేవాడిగా నేను ఉండాలి. అందుకొరకు నన్ను బ్రతికించండి అని మాత్రమే నేను ప్రార్థన చేస్తాను. ప్రియులారా, ప్రార్థన అందరూ చేస్తారు. ఏ ప్రార్థన మిగులు విలువైనది, ఏ జీవితం మిగులు విలువైనది అనేది బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఒకే కుటుంబంలో 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒక హృదయం వేరు, మరొక హృదయం వేరు. యేసు ప్రభు వారింటికి వచ్చారని మార్త హడావిడిగా వంటలు చేసేస్తుంది. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని వాక్యాన్ని వింటుంది. మరియ వాక్యాన్ని వింటుంది, మార్త ఏమో వంట చేస్తుంది. యేసు ప్రభు దగ్గర వచ్చి
అయ్యా నా సహోదరి ఏమో ఇక్కడ కూర్చుంది, నేను వంటగదిలో ఎంత శ్రమ తెలుసా, మీకు చింత లేదా, నాకు సహాయం చేయమని చెప్పండి అంటుంది. అమ్మా, వంట ప్రాముఖ్యమైనది కాదు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేని వలన జీవిస్తాడండి? దేవుని నోటి నుండి వచ్చు మాట, దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు మనం జీవిస్తాం. కాబట్టి మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, ఆమె యొద్ద నుండి నేను తీయను అన్నారు. ఈ రోజున నీవు ఉత్తమమైన దానిని నువ్వు ఏర్పాటు చేసుకుంటే, మంచి నాకు కావాలి అని నువ్వు అడిగితే, మంచి గుణం నాకు కావాలని నువ్వు అడిగితే, అంతరంగంలో నాకు మంచి స్వభావం కావాలని నువ్వు అడిగితే, దేవుడు చెప్పారు అడగండి నేను మీకు ఇస్తాను అన్నారు. ఏం అడగమన్నారు అనుకున్నారు? బిల్డింగులు, భవనాలు, మిద్దులు, మేడలు అడగమన్నారా? అవి కాదు. నాకు అంతరంగ స్వభావం, మీ దృష్టిలో విలువైన అంతరంగ స్వభావం నాకు కావాలి అని దేవుడిని అడిగితే దేవుడు ఇస్తారు మీకు. ఏది అడగాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ మన జీవితం కొనసాగించాలో మనకి ఇంకా అర్థం కాకపోతే, దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి మనకు తెచ్చారు, మనల్ని తెచ్చారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు మనం దేవుని ప్రజలుగా ఉన్నాం. ఒకప్పుడు మనం కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరించబడ్డాం. ఎందుకు? ఆయనను ప్రచురపరచడానికి, ఆయనను అనేకులకు తెలియపరచడానికి, ఆయన ప్రేమను మనలో చూపించడానికి, ఆయన క్రియలను మనలో చూపించడానికి మనం ఏర్పరచబడ్డాం. ఇంకను ఆ పాత స్థితిలోనే, పాత జీవితంలోనే, ఆ మురికి జీవితంలో మనం జీవించినట్లయితే మనం బ్రతికి ఉన్నా సరే చచ్చిన వారితో సమానమే. బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితో సమానమే మనం. ఇక మీదటైనా మన క్రియలు మారిపోవాలి, మన జీవితం మారిపోవాలి. ప్రభువుకు అంగీకారంగా మనం జీవించకపోతే చూసి 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 దేవుడు మనల్ని విసర్జిస్తాడు. నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, పాపంలో పడుతున్నావు. దేవుని సన్నిధికి వస్తున్నావు, చేయకూడదు అన్నీ చేస్తున్నావు. కాబట్టి నా నోటి నుండి నేను ఉమ్ము వేస్తున్నాను, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. సౌలుని దేవుడు చూసి 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 విడిచిపెట్టేశారు. ఏమైంది? సౌలు జీవితం బహు నీచానికి దిగజారిపోయారు. కాబట్టి మనకి ఇంకా సమయాన్ని ఇచ్చారు దేవుడు ఆయన్ని ప్రేమించడానికి. ఆయన యొక్క కృపను, ఆయన ప్రేమను మనం ప్రచురపరచడానికి ఇంకా మనకు సమయాన్ని ఇచ్చారు దేవుడు. కాబట్టి ఇక మీదటైనా మన క్రియలు, మన జీవితము పూర్తిగా దేవునికి అంగీకారంగా మారినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అయా, సాధువైనట్టి గుణాన్ని, మృదువైనటువంటి స్వభావాన్ని, మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు కూడా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. ఆయన ఆ మాటలు వినుచున్న మా ప్రియులకును, చెప్పినటువంటి నాకును, ఆయన మా అందరికీ కూడా మా జీవిత విధానాన్ని మార్చుకోవడానికి సహాయం చేయమని, ఈ ఆరాధన పైన మీరు అధికారిగా ఉండమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.